ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది డ్యాన్స్ టీచర్లు మనమందరం ఒక యూనిటీ అనేది కనుక ఉంటే ఏదైనా సాధించవచ్చు. చాలామందికి కూడా నాకు అనిపించిన విషయం ఏంటంటే మనకున్న హక్కులు మనకు తెలియకపోవడం. మనం ఓటేస్తేనే ఏ రాజకీయ నాయకుడైనా ఆ కుర్చీలో కూర్చుంటారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నేను చూస్తుంటాను కదా, రవీంద్ర భారతి బుక్ చేద్దాం అనడానికి మాకు 7 నెలలకు కూడా ఖాళీ లేదంటున్నారు. ఇచ్చిన వాళ్ళకే సుమారు ఒక 10-15 సార్లు నెలలో వాళ్ళవే ఉంటున్నాయి. ఎలా ఉన్నాయి ఎవరికి తెలియదు. అసలు ఒక టీచర్కి ఇన్ని ప్రోగ్రామ్స్ అనేది లేకపోవడం మూలంగా ఎవరెవరో వచ్చి ఆర్గనైజర్లు పెట్టుకుని మన టీచర్లు మనం వెళ్ళి మనం పోషించి వాళ్ళు ఇచ్చే 200-300 మనం ఆ కమిషన్కి కనుక మనం తీసుకు, ఎందుకంటే మనకున్న పరిస్థితులు అట్లాంటివి. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఏ ఒక్క స్టూడెంట్ కూడా గురువుకి ఫీజు పే చేయరు. మరి గురువు ఎలా బతుకుతారు? పైగా మనం ఏదన్నా కనుక ₹1 తీసుకుంటే కంపోజ్ చేసినందుకు తీసుకుంటున్నారు గురువుగారు. పలానా ప్రోగ్రాంకనో అవార్డుకనో రివార్డుకనో అది మటుకు లెక్కలోకి రాదు. ప్రతిదానికి మనం కంపోజ్ చేసినందుకు ఎందుకు ఇవ్వరు? నువ్వు నెల జీతం ఇస్తున్నాగా తీసుకున్నావు, నువ్వు కానీ ఆ పాటని నీకు కాంపిటీషన్కి కానీ ఎక్కడికి కానీ వెళ్ళి వచ్చేంత వరకు కూడా నీకు నేర్పించేటటువంటి గురువుకి హక్కు లేదు. ఎందుకంటే తన సొంత పిల్లల్ని తయారు చేసుకునేగలిగినటువంటి బెటర్ అనిపించే స్థితికి వెళ్ళిపోయారు గురువు. ఎందుకంటే పలానా ప్రోగ్రాం కంటే మీ పిల్లల్ని పంపించానంటే వాళ్ళకి ఇష్టమైతే పంపిస్తారు, లేకపోతే లేదు. లేదా వాళ్ళ పిల్లకి ఇందులో బాగా ఉంటుందని అంటే పంపిస్తారు, లేకపోతే లేదు. లేదా పక్క పిల్ల కన్నా బాగా చేసిందంటే ఏమంటే ఆ పిల్ల మానేస్తుంది. ఇన్నాళ్ళు నేర్పుకున్న గురువు పరిస్థితి ఏంటి? 2 ఏళ్ళు ఒక పిల్లని తయారు చేసుకుని ఆ తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకే నువ్వు బతకాల్సి వచ్చినప్పుడు తన సొంత కూతురికి నేర్పుకోకుండా ఎవరికి నేర్పుతారు గురువుగారు? ఆ హక్కు ఇది లేదు. నిజంగా ఈ పాపని నేర్పించాను, ఈ తల్లిదండ్రులు ఎంతో తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు అనేది పోయి శిష్య బ్రహ్మ శిష్య విష్ణు అనే శ్లోకం తొందరలో రాబోతుంది. నేను మాస్టర్ గారితో గురువుగారితో అంత ఎందుకు లేదంటే అందరికన్నా ఎక్కువ అనురెడ్డి గారితో నాతోనే ఎక్కువ రోజులు మేము పాలు పంచుకుంటాం. నైట్ 11-12 వరకు ఇవే చర్చించుకుంటాం. నాకు చాలా గైడెన్స్ ఇస్తారు సార్. భావాలన్నీ ఒకటే. మీరు నమ్ముతారో నమ్మరో, నేను గ్రూప్లో చాలా ఫైట్ చేశాను. వ్యక్తిత్వ హననం కూడా పొందే అయినా నేనేం బాధపడలా. ఎందుకంటే వెళ్ళి స్వామివారి దగ్గర కూడా తెలుసు, నేను ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఉన్నదన్నట్టు మనసులో లేకుండా బయటకు మాట్లాడేస్తాను. మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రాం జరిగింది. సుమారు మనం ఇక్కడ ప్రోగ్రాం పిలిస్తేనే 30-40 మంది రారు. మరి అదేంటో మరి డబ్బులు 2,500, 3,500, 4,500 పెట్టే వాళ్ళకి 3,000 మంది పిల్లలు ఎలా వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కాల. తిరుపతిలో ఒక ప్రోగ్రాం జరిగింది. తీసుకువెళ్ళి ఆ పాపం ఆర్గనైజర్ గారు ఏం చేశారంటే ఆస్థాన మండపంలో పెట్టేశారు. ఆస్థాన మండపానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేయడం లేదు. దేవుడు తాడారు వెళ్ళిపోయి కలెక్ట్ చేసిన సొమ్ము 50 లక్షలు. మీరు నేను ఏనాడన్నా సంపాదిస్తామా? ఒక ఆర్గనైజర్ యొక్క ఒక్క ప్రోగ్రాం వాల్యూ 50 lakhs. అంత జరుగుతుంది మన డ్యాన్స్ మాస్టర్ల మూలంగా బయట వ్యాపారం. ఈ టీచర్ ఏం చేస్తుంది అనుకుంటే మహా అయితే కంపోజ్ చేసినందుకు 500 తీసుకుంటుంది. టీచర్ ఏం చేస్తారండి, 10 మంది పిల్లలు మహా అయితే 5,000 రూపాయలు నీ నుంచి నువ్వు తినేది. కానీ ఆ ఆర్గనైజర్ సుమారు 2,800 మందితో 2,000 రూపాయలు మహా అయితే ఒక 2,800 ఇంటూ వేయండి, 2,800 ఇంటూ 2,000 రూపాయలు వేయండి. ఎంత? ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకునేయండి. 56 లక్షల్లో 16 లక్షలు ఖర్చులు తీసేస్తే ఎంత మిగులుతుంది చూడండి. ఒక ఆర్గనైజర్కి మన మూలంగా మిగిలే సొమ్ము. ఇది ఎవరికన్నా తెలిసా? ఎవరిని అడగగలుగుతారా? ఇది అయిపోగానే మళ్ళీ ఇంకొక 2 నెలల్లో ఇంకో ప్రోగ్రాం, ఇంకో ఆర్గనైజర్ వస్తారు. చక్కగా వాళ్ళ దుస్తుల్లో చక్కగా నగలవన్నీ ఉంటాయి, కానీ మన నోట్లో మట్టే. మాస్టర్ గారు అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ ఉచితంగా ఇన్ని ప్రోగ్రాంలు పెట్టారు. మీరు ముఖ్యంగా చేయవలసింది వీళ్ళని విమర్శించడం వదిలేసి మనని మనం టైట్ చేసుకుందాం. మనం ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటే బయట వచ్చి దూరడు. రీసెంట్గా మన ప్రోగ్రాంలో తెలంగాణకు సంబంధించిన డ్యాన్సులు మనం చేస్తే వేరే గ్రూపుల్లో మన దానికి సంబంధించి పెట్టారు మేడం. ఎంత ధైర్యం ఉంటే పెట్టాలి? మనకు సంబంధించి మనమందరం తెలంగాణ బోనాలు డ్యాన్సులు మేము చేస్తే, తెలంగాణ పాటలు చేస్తే అది గ్రూపుల్లో పెట్టారు. గురువుగారు మేమందరం నేను ఎందుకు ఖండించకూడదు? మనది మన ఇష్టం అండి. ఇక్కడ మనం కలిసి మనం ఏమైనా పిచ్చి డ్యాన్సులు చేసామా, అసభ్య డ్యాన్సులు చేసామా, అసలుకరమైన డ్యాన్సులు చేసాం. తెలంగాణ పాటలు పెట్టి చేస్తే అది గ్రూపుల్లో పెట్టేటంత హక్కు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మనని మనం పరిరక్షించుకోవాలంటే మీరు చేయవలసింది ఒకటే, ఒక్కొక్క టీచరు 10 మంది టీచర్లను జాయిన్ చేయండి, ఇంకేం వద్దు. మీరు ఒక్కొక్క టీచరు 10 మంది టీచర్ని మన సంస్థలో జాయిన్ చేస్తే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 50 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 10 మందిని చేస్తే 10 మంది చాలదా? 10 మంది టీచర్లు మన దానిలో అన్ని ప్రోగ్రాంలు ఉచితమే కదా. 3,000-4,000 రూపాయలు ఎందుకు? మనమే చేద్దాం. ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డు మనమే పెట్టుకుందాం. పెట్టుకోలేమా?
ఒక్కొక్క టీచర్కి ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క టీచర్కి ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కడే 2000 మంది పిల్లల్ని తెచ్చా. నేను ఒక్కడే మొన్న ప్రోగ్రామ్ స్వామివారి దగ్గర చేస్తే నేను ఒక్కడే గురువుని 2000 మందిని తెచ్చారు. అంతలో అవసరంలా మీరు 50 మంది పిల్లల్ని తాండి. 50 × 50 ఎంతమంది? 2500 మంది పిల్లలు. అలాగా మీరు ఇప్పుడు ఓన్లీ 50 మందిని అనుకున్నాం కరెక్ట్. మన దానిలో మన గ్రూపులోనే సుమారు 200 మంది టీచర్లు ఉన్నారు. 200 మంది ఇస్తే ఇప్పటి వరకు గిన్నెస్ వరల్డ్ రికార్డు కేవలం 7109 మంది. గట్టిగా కనుక మీరు కనుక కృషి చేసి మన దానిలో చేసి ఉచితంగానే పెడదాం, లేదా మినిమం అమౌంట్ పెడదాం. పెడితే ఈజీగా కూడా మనం గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనది వచ్చేస్తుంది. ఓకేనండి, నేను చెప్పింది అర్థమైందా మీకు? ఎలా మీరు ప్లాన్ చేసుకుని కనుక వెళ్తే మన వెనకాల మేడం గారు ఉన్నారు, సార్ ఉన్నారు. ఎవరికైనా సరే ఇంకోటి చెప్తాను, ఉన్నట్టుండి మనకి నేనే వెళ్తుంటాను, నాకు యాక్సిడెంట్ అయింది, నాకేంటి పరిస్థితి? ఎంతమంది టీచర్లు గ్రూపుల్లో పెడుతుంటారు తెలుసా? ఎంతమంది బాధలు. నేను సార్తో అదే చర్చించి వెంటనే మేము అనుకుంటే మేడం గారు ఒక మాట ఇచ్చారు, గట్టిగా చప్పట్లు కొట్టండి, మీరు ఎంత కలెక్ట్ చేస్తారు దానికి 2 నేను బ్యాంకులో వేస్తానన్నారు. మీకు ఎప్పుడే టీచర్కి అవసరం వచ్చినా మా వారికి ఎలా జరిగిందని కుటుంబ సభ్యులకైనా సరే, లేదా దానికి తగ్గట్టు ఇంకేమన్నా మనం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సరే మనకంటూ ఒకటి ఉంటుంది. ఒక్క డాన్స్ టీచర్కి సరైన ఇల్లు ఉందండి చెప్పండి? నిజం చెప్పండి. వాళ్ళ వరకు ఇల్లు కట్టుకోవడం ఏంటి, వాడవాడు అపార్ట్మెంట్ వేసుకోండి, బిల్డింగ్ మీద బిల్డింగ్ మనకు వద్దా? ప్లస్ గవర్నమెంట్కి హక్కు కూడా ఉంది. మనం వెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి మనమేం తప్పు చేసాం? మనం ఓట్లేస్తేనే కదా వాళ్ళు గెలిచింది. మీరందరూ కూడా ఉంటే కనుక అందరం వెళ్ళి ఇక్కడ మనకి ఇప్పుడు ఇదివరకు అంటే మనకు అండలేదు, ఇప్పుడు ఇంతమంది అండున్నారు. నేను ఒకటే కోరుకున్నా, నా జీవితంలో నా శ్వాసలో ఇంకో సంవత్సరం ఈయనకి ఇచ్చి ఈ యువకుని చేయాలని నేను కోరుకుంటున్నా. మన గురించి పోట్లాడేటువంటి మనిషి, నిస్వార్థమైనటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, ప్లస్ ఇంతమంది టీచర్లు, వీళ్ళందరూ కూడా బంగారు కొండలు. మీరు నిజంగా మాట్లాడే విధానం కానీ ఇది కానీ అందరిని రిసీవ్ చేసుకోవడం కానీ, మేడం గారిని చూస్తాను, అందరిని చూస్తాం. మనం వేరే వాళ్ళ ప్రోగ్రాంలు వద్దు, అన్ని గోళ్లలోనూ ఉచితంగానే ఈవోతో మనం ఒక్క లెటర్ పెట్టుకుంటే తెప్పిస్తారా లేదా మేడం? విత్ సెకండ్స్ వెళ్తే మనం అందరం కలిసి తలా ప్రోగ్రాం. నేను ఇప్పుడే చెప్తాను, అందరికీ ప్రోగ్రాం అయిన తర్వాత నేను చేస్తా. ఓకేనండి, మీ అందరి ప్రోగ్రామ్స్ అయిన తర్వాతే చేస్తా. మనకు అది కాదు కదా. మనం అందరం కూడా మన ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు ఆ మేడం గారు ఉన్నారు, అక్కడున్నారు, ఇక్కడ ప్రోగ్రాంకి వెళ్తుంటారు, ఎంతో రిస్క్ తీసుకుంటారు. పిల్లల్ని వెళ్ళి తీసుకొచ్చేంత వరకు మనకి రిస్క్, తీసుకొచ్చేంత వరకు రిస్క్. పిల్లల పేరెంట్స్కి కూడా అవగాహన, గురువు అంటే గౌరవం. మీకు ఇంకోటి నేను చెప్తున్నాను, మీరు ఇది లేదు అది లేదు అనుకోవద్దు. సుమారు నా దగ్గర 600 పాటలు ఉన్నాయి కూచిపూడివి. ఇప్పటికిప్పుడు ఇమ్మన్నా కూడా నేను ఇప్పటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు సంబంధించి వర్క్షాప్ పెడతాము. నట్టువాంగానికి సంబంధించి కూడా జయకుమారాచారి గారితో మాట్లాడాం మొన్న. మేము మొన్న ఎగ్జామ్స్ చేసే విధానం ఇక్కడ చిన్నజీరి స్వామి ఆశ్రమం, విజయవాడ చిన్నజీరి స్వామి ఆశ్రమం కూడా నేనే అక్కడ ఏర్పాటు చేసాం. ఆశ్రమంలో ప్రతి ప్రోగ్రాం ఫ్రీయే, మీకు తెలుసు, 5 ఏళ్ల నుంచి జరుగుతాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం. అక్కడ విజయవాడలో పెడదాం, కాంపిటీషన్స్ పెడదాం. రేపు బాలాత్సవం తరఫున కాంపిటీషన్స్ ఇక్కడే పెడదాం. 2 ఇస్తానంటున్నారు మీరు. పిల్లలందరినీ తీసుకొద్దాం, అందరికీ ఇద్దాం. వాళ్ళకి వీళ్ళకి ఎందుకండి చేద్దాం, మన దానికి మనమే చేసుకుందాం. మినిమం 200, 300 అంతకు మించి మినిమంలో ఖర్చులు పెడదాం. లేదు ఈ లోపల మా స్పాన్సర్స్ ఉంటారు, ఏంటి సార్ మీరు ఎవరా మా పిల్లల కోసం? ఎంతమంది ఎవరు? నా పేరెంట్లో చాలామంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు. స్వామివారిని అడిగినా అయిపోతుంది. మీరు ఆశ్రమంలో ఎప్పుడు పెట్టినా భోజనం దగ్గర నుంచి వాళ్ళకి అక్కడ లోపల దర్శనం దగ్గర నుంచి మేము ఇప్పటివరకు నేను కోట్లు తిన్నాను పెట్టింది ఒక ఆవిడ. తిన్నానో తినలేదో గురువులందరికీ తెలుసు. స్వామివారి దగ్గర ప్రతిదీ లెక్కెళ్తుంది. నేను అయిపోగానే ప్రోగ్రామ్ అవగానే ఇవ్వాలి కదా, షీట్ ఇవ్వాలి కదా. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వరు, వస్తువులు ఇస్తారు. అర్థమైందా మీకు? భోజనం అనుకోండి, భోజనం ఎంతమందో చెప్పండి అని భోజనం వండుతారు, కానీ భోజనంకి సంబంధించిన డబ్బులు నాకు ఇవ్వరు కదా. ఎవరు అడిగినా కానీ ఏది అడిగినా కానీ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే నాకు 2 కళ్ళు ఉన్నాయి, మీరిద్దరు ఉంటే చాలు నాకు. అందుకే నా వయసు కూడా ఇస్తాను, మీరు ఇంకా యువకులు అవ్వాలి గురుగారు. అలాగా ఇంకా చాలా రమణిసిద్ధి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద మంది గురువులు ఇంతమంది ఉన్నారు. మన హక్కులు మనకు తెలిసి ముందు ధైర్యాన్ని ఉంచండి, భయాన్ని వదిలేయండి. మేము అక్కడ దాకా రావడం అమ్మో కష్టమేమో, పోరాటానికి ఇప్పుడు ఆయన మనందరికీ పోరాడుతున్నప్పుడు పెద్దవాళ్ళని కలవడానికి భయం ఎందుకండి? మన ఏమైనా కొడతారు, తిడతారు, చంపేస్తారు, మనం తప్పు చేసామా? మన హక్కును మనం అడగడానికి కూడా భయపడేటైతే ఈ ఫీల్డ్ వదిలేయండి. లేదు మేము ధైర్యంగా చేస్తాం, మా పిల్లల కోసం ప్రోగ్రామ్స్ కావాలి అనుకున్నప్పుడు కనుక ఉంటే ముందు మీ పిల్లల్ని మోటివేట్ చేయండి. అక్కడ అందులో యాడ్ కనబడింది, ఇందులో యాడ్ కనబడింది. తిరుపతి దర్శనం చేయాలని ఉంటుంది, దర్శనం చేయడం కోసం నువ్వు 4000, 5000 ఖర్చు పెట్టుకుని అక్కడ దాకా దర్శనంకి వెళ్ళి పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా మీకు? ట్రైన్ వెళ్ళి ప్రోగ్రాం మధ్యలో ప్రోగ్రాం క్యాన్సిల్ వెళ్ళిపోండి అన్నాడంట ఆడెవడో. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఆ పిల్లల పేరు. మీరే వెళ్ళారనుకోండి, చక్కగా ఎంతో సందేశం ఆడుతూ పాడుతూ దేవుడి దగ్గర దర్శనానికి వెళ్దాం. పిల్లలకి ఏం తెలుసు, ట్రైన్లో వెళ్తారు. రేణిగుంట దాకా వెళ్ళంగానే ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఫోన్ తీయడం మానేశాడు ఆర్గనైజర్. వెళ్ళిన టీచర్కి ఎలా ఉంటుంది, ఎంత భయం ఉంటుంది. సమాధానం చెప్పుకోవాలి కదా పేరెంట్స్కి. వాళ్ళ మొగుళ్ళు ఊరుకుంటారా?
అంత టెన్షన్ పడిన, అంత బాధపడిన వాళ్ళు కూడా వెళ్ళి మొత్తానికి నానా ఇది బాధలు పడి బయటకు వచ్చారు. అంత కర్మ మనకేమొచ్చింది? గురుగారు వీళ్ళందరూ కనుక్కుంటే పలానా గుళ్ళో శ్రీశైలం దేవస్థానం ఈవో గారికి ఒక లెటర్ పెట్టుకుంటే ఫ్రీ, అన్ని చోట్లకి పెట్టుకుంటే మన మహా అయితే దారి ఖర్చులు అయితే నేర్పించినందుకు ముందే చెప్పండి, ఏమంటే ఈ పాట మీరు నేర్పించినందుకు 500 రూపాయలు అవుతుందండి, అయితే 10 మంది నుంచి 5,000 రూపాయలు ఇస్తే టీచర్కి తింటే ఇంకెవరు తింటారండి? నువ్వు అమ్మా నాన్న తర్వాత గురువని నువ్వు అంటున్నావు, కానీ ఆచరణలోకి వస్తే ఇది అవ్వట్లా. మీరు మటుకు ప్రామిస్ చేయండి, ఒక్కొక్క గురువు 10 మందిని తీసుకురండి చాలు. మీకు తెలిసిన అందరు గురువులు ఉంటారు కదా, ఏమంటే మనం అందరం ఒక యూనిటీ అవుదాం, ఈ సంస్థలో రండి, మన సభ్యత్వానికి కూడా రుసుమేం పెట్టలా, డబ్బులేం పెట్టలా, ఉచితంగానే. నాకు ఎంత నచ్చిందంటే పిచ్చి మహారాజు మా సారు, అది పరీక్ష ఫీజు కూడా తీసేస్తాను, అన్నీ ఉచితంగా చేసేద్దాం అంటారు. సార్ అది కాదు, కొంచెమైనా కొంత ఉంటాయి కదా, అవి కూడా మీరు చూసుకోవాలి, అవన్నీ ఎలా పడితే అలా మీరు వాగ్దానాలు చేయకండి అన్న. ఎందుకంటే నేను ఎంతోమందిని చూస్తుంటాను, అత్యంత నిస్వార్థ పరులు కాబట్టి నేను ఆశ్రమంలో వీరిని పిలిచా 3,000 మందికి గెస్ట్గా, ఆయనకే మైక్ ఇచ్చా. నిన్న ప్రోగ్రాం కూడా ఆయనకే మైక్ ఇచ్చా. మేడం గారికి ఇప్పుడు మన వెనకాల సార్ వెనకాల ఉన్నారంటే మేడం గారు ఉన్నట్టే. మీరు కనుక మాకు కనుక మంచి మంచి అవకాశాలు ఇప్పిస్తాను, మీరు ఎట్లాగూ మీరు అందులో ఉన్నారు కాబట్టి ఒక మంచి ఆర్థిక మూలమైనటువంటి ఆర్థిక వనరు శక్తి ప్లస్ మనస్ఫూర్తిగా చేస్తుంది ఆవిడ. నేను 3 ప్రోగ్రాం 4 ప్రోగ్రాంలు చూస్తున్నాను. మా విజయవాడ ప్రోగ్రాం కూడా మేడం గారినే పిలిచా. కాబట్టి ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ సగం మాటల్లో వీరి గురించి నా గురించి చెప్తున్నారు మేడం. కాబట్టి నేనేమన్నానంటే సంక్షేమం, మన సంక్షేమం కోసం ఏవైతే ఉన్నాయో, ఇంకోటి మీకు ఇంకో అత్యంత రహస్యం చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం అంట స్థలం ఇస్తుందంట. ఎస్, ఇవన్నీ చాలామందికి తెలియదు. ఒక పిల్లకి 5,000 రూపాయలు ఇస్తుందట, ఆ టీచర్కి కూడా 5,000 రూపాయలు ఇస్తుందట. ఫస్ట్ ఇయర్ 10,000 రూపాయలు, టీచర్కి 10,000, స్టూడెంట్కి 5,000. ఈ విషయం తెలుసా మీకు ఎవరికైనా? సెకండ్ ఇయర్ మళ్ళీ పెంచుతారట. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి మీరు కనుక అందరూ కూడా, ఇది ఇప్పుడు మన తరఫున, మన సంస్థ తరఫున అందరూ ఉండి సీనియారిటీ ప్రకారం ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారో, మెడికల్కి సంబంధించినవి ఏవైతే ఉన్నారో ఆ వయసు రీత్యా కనుక పెడితే ముందు వాళ్ళకి చేద్దాం. యూత్ మనకి ఇంకా టైం ఉంది, పాపం పెద్ద వాళ్ళు ఉంటారు వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళని బట్టి చేసి ప్లాన్ చేసి ఎలా చేయాలి ఏంటనేది మీరందరూ, మీకు అవన్నీ తెలుసు కాబట్టి వీళ్ళందరికీ చెప్పి ఆ అప్లికేషన్స్ ఎలా పెట్టాలి, స్థలం కూడా డబ్బులు ఇస్తారట కదా, ఇల్లు కట్టు, మీరు కనుక స్థలం కొనుక్కొని అవి ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే ఎలా వెళ్తుందో, దేని తర్వాత ఏది ఉంటుందో, మాకేదైతే టీచర్లకి ఇప్పటివరకు ఈ విషయం కూడా తెలియదు, ఇవన్నీ మీరు తెలియజేసి ఒక దానిలో మన సంస్థ అయ్యాం కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది, దీని మూలంగా ఈ ఉపయోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్న సంగతి కూడా మీకు ఎవరికైనా తెలుసా? తెలియదట. ఆ సైటు, ఆ వివరాలు ఏ విధంగా చేస్తే ఉపయోగపడుతుంది ఏంటి అనేది కనుక లేవంట. అది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఒకసారి మేడం గారిని అందులో అవగాహన ఉన్నారు కాబట్టి మీరు మాకు ఇంకా వివరంగా అందరికీ తెలిసే విధంగా చేయగలుగుతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుని, ఇంకా మనకు చాలా మీటింగ్స్ ఉంటాయి, వాటితో అతి త్వరలో వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాము నట్టువాంగానికి సంబంధించి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మూర్తి గారిని కలవండి. థ్యాంక్ యూ.